20 ఏళ్ళకి పెళ్లి చేశారు. హస్బెండ్ పెట్టే ఫిజికల్ మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోయాను. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అబ్బాయికి. ఆ టైంలో ఎట్లా అయినా సరే అమ్మ కాంప్రమైజ్ అవ్వమ్మా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు తప్ప వాళ్ళు జస్ట్ అలా బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ మాకు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి కిరోసిన్ బాటిల్ తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకుని ఒంటి మీద పోసేసుకున్నాను. మీరు అనొచ్చు కదా, అంటే నేను వదిలేయాలనుకుంటున్నాను. ఎట్లా అంటా నేను? ఓకే, నేను అనలేను. మనకి మంచి మంచి తమ్ నెయిల్స్ ఉంటాయి కదా, కాళ్ళపార అని ఆరక ముందే మొగుడిని వదిలిపెట్టిన సో అండ్ సో, ఇట్లా చక్కగా తమ్ నెయిల్స్ ఆ రోజుల్లో ఎక్కడ సొసైటీ నుంచి వస్తుందో అని లిటరలీ భయపడ్డా నేను. నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలామంది మహానుభావులు వచ్చి ఏం చేస్తావు, హస్బెండ్ అన్న తర్వాత అట్లాగే టార్చర్ చేస్తాడు, మేము భరిస్తున్నాం కదమ్మా అని చెప్పి. చావు బతుకుల మధ్య నేను ఉంటే, నా బిడ్డను కోల్పోయి నేను మంచం మీద ఉంటే వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి మీరు. అక్కడి నుంచి జర్నీ సాగి 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 ఈ రోజుతో 28 సర్జరీస్ చేయించుకుంటూ. సో 28 సర్జరీలేనా? 28 మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. మీకు ఇట్లా జరిగినప్పుడు అమ్మ నాన్నలే మొత్తం చూసుకొని ఉన్నారు కదా? ఎవ్రీథింగ్ మా మదర్ అండ్ ఫాదర్. ఓకే. నా తమ్ముడు. సో అంటే వాళ్ళని వదిలేసి మీరు ఇప్పుడు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది విక్టిమ్స్కి మీరు సర్జరీలు చేయించారు? ఆల్ ఓవర్ ఇండియా నుంచి నాకు కేసెస్ వచ్చినాయి. 342 సర్జరీస్ అయినాయి. ఎగ్జాక్ట్లీ నెంబర్. ఓకే, 342. 342. మాకు ఫస్ట్ బర్న్స్ క్యాంప్ చెయ్యి అని నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిన ఫస్ట్ పర్సన్ నా లైఫ్లో శ్రీ డాక్టర్ ఎంకే మునీర్ సార్, ఎమ్మెల్యే ఆఫ్ కేరళ. అంటే ఒక ట్రస్ట్ పెట్టంగానే సో ఎన్ని కోట్లు వస్తున్నాయో ఏం చేస్తున్నారో అనేది ఒకటి ఉంటుంది. అవును. నాకు ఏదో బ్లాక్ మనీ ఉంది ఏదో అంటున్నారు, ప్లీజ్ కొంచెం ఒక ₹1 కోటి ఇవ్వా, నాకు కొంచెం ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఈ సోషల్ మీడియాలో మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా బాధపడడం జరిగింది అంటే కామెంట్లను చూసి కానీ ఏదైనా? మా విలేజ్ కదా అది, ఎవరో ఇంటర్వ్యూ చూసారంట వాళ్ళది. చూసిన తర్వాత ఏమంటే మీ పాప ప్రెగ్నెంట్ అంట కదా అంటే, చిచి మా పాప ప్రెగ్నెంట్ ఏంటండి? మా ఫాదర్ అన్నారు, ఏమో మీకు తెలియకుండా పెళ్లి చేసుకుందేమో మీ పాప ప్రెగ్నెంట్ అంటే. నేను మొన్ననే ఇంటర్వ్యూ చూశానండి, శ్రీమంతం కూడా చేశారు. ఆ శ్రీమంతం జరిగింది మా ఛానల్లోనే. మా ఫాదర్ని డైరెక్ట్గా అడిగేసరికి మా ఫాదర్ ఎంత బాధపడి ఉంటారు. మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూసేటప్పుడు పేర్లు, అదే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి చూసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా వాళ్ళు చూసుకోలేక కాలింది కదా అన్న. ఏమైంది బ్రదర్? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అమ్మాయిలు ఎంతో అందంగా ఉండాలని చెప్పేసి కలలు కంటూ ఉంటారు. ఆ కలలు చెదిరిపోతే సో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో అమ్మాయి సొసైటీలో ఎన్నో ఆటుపోట్లని, ఎన్నో చీదరింపులని అధిగమించి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా మన ముందు కూర్చున్నారు. సో నిహారి మండాలి. సో నమస్తే మేడం. నమస్తే శివ, ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, పీస్ఫుల్గా ఉన్నాను. అంతేనా? ఎస్. సో 1 year నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నా, మీరు చాలా బిజీ అయిపోయారు మీ ఎన్జిఓతో. ఎస్ ఎస్. సో ఎట్లా నడుస్తుంది అంటే బిఎస్ఎంఎస్ ట్రస్ట్? Yes, by God's grace, with all your support and love, so we are completely occupied with the different projects in different states. Actually చెప్పాలంటే almost 2 years నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాము. సో అందుకే మీకు ఇంటర్వ్యూ కూడా లేట్ అయింది. మీరు కాల్ చేసిన ప్రతిసారి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సో ఫైనలీ ఈరోజు కుదిరింది. కానీ మీరు చాలా గ్రేట్. ఎందుకంటే అంటే మీకు ఇది జరిగినాక కూడా ఒకవేళ మనం ఏదైనా చూస్ చేసుకుంటే ఒక స్టేట్లోనో ఒక డిస్ట్రిక్ట్లోనో చూస్ చేసుకుంటారు. అది కాకుండా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం మీ ఎన్జిఓ నడుస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? కష్టంగా ఉంటుందా? అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. అవును. మీరు యాంకరింగ్ చేస్తున్నారు ఇప్పుడు. మీరు ఎక్కడి నుంచో లైక్ ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు. మధ్యలో ట్రాఫిక్ ఉంది, మీకు చిరాకు వచ్చిందా? లేదంటే వెళ్ళాలి ఇంటర్వ్యూ చేయాలనిపించిందా? లేదు, వెళ్ళాలి ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకు?
బికాజ్ యూ లవ్ యువర్ ప్రొఫెషన్. అవును, అవును. సేమ్ నాది అంతే. ఓకే. నన్ను భగవంతుడు ఒక పార్ట్ కింద చూస్ చేసుకున్నప్పుడు, నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎప్పుడూ చిరాకు రాదు. ఇంకా వర్క్ చేయాలి, ఇంకా ఏదో సాధించాలి. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బర్న్స్ అనేసరికి ఇదేదో ఆంధ్రానో తెలంగాణనో కేరళ ప్రాబ్లం కాదు, ఆల్ ఓవర్ గ్లోబల్లో ఉంది ప్రాబ్లం. సో అట్లీస్ట్ నా చేతనైన సహాయం నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో వీఆర్ ట్రావెలింగ్ ఎ లాట్. ఓకే. యా. అసలు ఏం జరిగింది అసలు? అంటే మీ జీవితంలో ఏం జరిగింది? ఏ ఏజ్లో జరిగింది అసలు? సింపుల్ స్టోరీ. 20 ఏళ్ళకి పెళ్లి చేశారు, ఎందుకంటే మంచి సంబంధం అన్న ఉద్దేశంలో. సో దాని తర్వాత హస్బెండ్ పెట్టే ఫిజికల్ మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోయాను. మల్టిపుల్ ఎఫైర్స్ ఉన్నాయి అబ్బాయికి. ఆ ఏజ్లో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ జరిగి 16-17 సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో ఎట్లయినా సరే అమ్మ కాంప్రమైజ్ అవ్వమ్మ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటారు తప్ప నిలదీద్దామన్న తపన ఈ రోజుకి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా తక్కువగా ఉంటుంది. సో అది నేను బయట ఎవరికి షేర్ చేసుకోలేక, షేర్ చేసుకున్న కాంప్రమైజ్ అవ్వు అనేసరికి నేను అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మనసులో బాధపడుతూ అది నాకు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అండ్ అంటే 2005లో మ్యారేజ్ అయిందా మీకు? లేదు, 2009లో మ్యారేజ్ అయింది. 2009లో. ఎస్. ఓకే. మీకు అప్పుడు ఇష్టమేనా అబ్బాయి? పేరెంట్స్ చెప్పిన తర్వాత మనం నో అంటానికి లేదు కదా. ఓకే. సో ఎవరైనా సరే అమ్మ మంది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, సో పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, సో కాబట్టి అబ్బాయి కూడా మంచోడు, మంచి జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి ఇక పేరెంట్స్ మాట కాదనలేం కదా ఎవరైనా సరే. సో ఏం జాబ్ చేస్తుండే తను? సో అప్పుడు సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ గానో ఏదో చేస్తుండే. లిటరల్లీ ఈ రోజుకి నాకు అసలు గుర్తు కూడా లేదు. ఓకే. ఈవెన్ ఇప్పుడు మీరు పేరు అడిగితే సడన్గా నేను ఆలోచించాలి పేరేంటి అని. పేరేంటి అసలు? నో, అది నేను వాళ్ళకి పెట్టే ఎక్స్క్యూజ్ అనొచ్చు. ఐ డోంట్ వాంట్ రివీల్ హిజ్ నేమ్. ఓకే. యా, బికాజ్ తను ఆల్రెడీ మ్యారీడ్, సో హీస్ హ్యావింగ్ 2 kids. సో నా లైఫ్లో ఎంత శత్రువు అయినా సరే తన సొంత పిల్లలకి ఫాదరే కింగ్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. సో అంటే ఇంకా మీలో అది ఉందన్నమాట. అంటే తననే కాదు ఎవరైనా సరే, నా శత్రువుకైనా సరే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఏదైనా వాళ్ళ లైఫ్ ఉంది అని తెలిస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ని పాడు చేసే రైట్స్ నేను తీసుకోను. ఓకే. ఇది ఇక్కడతో అయిపోవాలి, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకూడదన్న మనస్తత్వం నాది. ఓకే. అంటే 2009లో మీకు మ్యారేజ్ అయింది. ఎస్. సో ఎన్ని ఇయర్స్ తర్వాత? హార్డ్లీ 45 days నేను అతనితో కలిసి ఉన్నాను రోజులు. జస్ట్ 45 days? ఎస్. ఫెబ్లో మ్యారేజ్ అయింది. హార్డ్లీ ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా కానివ్వండి. ఎగ్జాక్ట్లీ July 8th నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఓకే. యా. అంటే తను ఎట్లాంటివి చేస్తుండే? అంటే ఇట్స్ సెక్షువల్ అబ్యూస్ సింపుల్గా చెప్పాలి అంటే. వైఫ్ని పక్కన పెట్టుకుని నేను గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతానంటే ఏ ఆడపిల్ల యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ కన్నా ఆ టైంలో ఇంకొంచెం తక్కువగానే ఉంది. సో దాని మూలన అది ఎవరైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ జనరేషన్ వచ్చినా, ఏం చేసినా, ఏ ఏజెన్సీ వచ్చినా వైఫ్ అనేసరికి హస్బెండ్ ఇంకొకరు షేర్ చేసుకుంటా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవును. యా. సో అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది మొత్తం? వాళ్ళు ఇద్దరు యాక్చువల్లీ అన్నదమ్ములు. సో మీరు సెకండా? నేను సెకండ్. చిన్న కొడుకు. చిన్న కొడుకు. సో అంటే మీ అత్త మామ గారికి చెప్పాల్సింది ఇవన్నీ? ఎంత చెప్పినా నా కొడుకు బంగారం అంటారు కానీ కొడుకుకి నువ్వు చేసిన తప్పు, ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయకూడదు అని ఏ పేరెంట్స్ మాట్లాడతారు చెప్పండి? అమ్మ నాన్నకి చెప్పారా మీరు? మీ అమ్మ నాన్నకి అంటే ఈ ఇన్సిడెంట్ అయ్యే ముందు కొంతవరకు చెప్పా నేను. చెప్తే ఏం చేస్తాం మగ పిల్లోడు కదా, ఇట్లాగో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది, సో దాని తర్వాత మేబీ పిల్లలు పుట్టిన తర్వాత కాంప్రమైజ్ అవుతారులే అన్నారు తప్ప మేమున్నాము అన్న మాట మాట్లాడలేదు అంతే. ఓకే. సో అప్పటికి మీరు ప్రెగ్నెంట్? యా, అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు. ఓకే. అంటే మీరు ఎందుకు చేసుకోవాలనుకున్నారు మరి ఇది? అంటే ఏం ఆలోచించారు ఆ టైంలో అసలు? 4 గోడల మధ్యన జరిగే థింగ్స్ నేను కొన్నిసార్లు బయటికి నేను రివీల్ చేయలేను. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్. సో అది ఎంతవరకు పేరెంట్స్కి మనం చెప్పగలం? మనం చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అవి. సో అది నన్ను మెంటల్గా బాగా టార్చర్ చేసినాయి. అందరు సింపుల్గానే వేస్తారు, ఈవెన్ కామెంట్స్ వస్తాయి. రేపు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా చాలామంది మహానుభావులు కామెంట్స్ పెడతారు, మేము బతకట్లేదా, మా హస్బెండ్ని టార్చర్ చేసినా మేము వదిలేసి, నువ్వు ఇంత ధైర్యంగా ఇవాళ ఇంత మాట్లాడుతున్నావు, నువ్వు ఆ రోజుల్లో నీ హస్బెండ్ని వదిలేయాల్సింది కదా, కాంప్రమైజ్ అయ్యి ఉండాల్సింది కదా. ఇంకొక బ్లెస్సింగ్ వర్డ్ ఏంటంటే, అది నేను బ్లెస్సింగ్ అని అనుకుంటాను, నువ్వు చేసిన పిచ్చి పని మూలాన నీ బేబీ చనిపోయింది అని చాలామంది బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. మేబీ ఒకళ్ళని భగవంతుడు తీసుకెళ్ళిపోయినా నాకు ఇన్ని 100 మంది పిల్లల్ని ఇచ్చారు అని చెప్పి అది నేను బ్లెస్సింగ్ అని అనుకుంటాను. ఓకే.
సో అంటే ఆ మూమెంట్ ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు జూలై 8 అది? జూలై 8 నైట్. ఓకే. అసలు ఆ రోజు సిట్యుయేషన్ ఏముండే అసలు? ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకున్నారు? ఆల్రెడీ దానికి 1 వీక్ ముందు గురు పౌర్ణమి వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి మా మధ్యన డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. నేను మా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసాను, మదర్ అండ్ ఫాదర్ దగ్గరే ఉన్నాను. వచ్చిన తర్వాత లైక్ కాల్ చేసి ఎప్పుడు అమ్మాయిల టాపికే, ఎప్పుడు ఫోన్లో కూడా అమ్మాయిల టాపికే. నేను అంటాను ఎందుకు ఇవంతా అంటేనేమో మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి మనం కొన్ని విషయాల్లో కొంతమంది ఎంటర్టైన్ చేయాలి అది ఇదని కొంచెం చిల్లరగా మాట్లాడుతూ ఉంటే అది ఎవరికైనా హర్టింగ్గా ఉంటుంది. అప్పుడే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీ స్టేజ్ 2nd మంత్ కంప్లీట్ అవుతుంది అప్పుడే. సో ఆ టైంలో మాట్లాడినప్పుడు ఇచ్చి ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేను, మమ్మీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని నేను చెప్పుకోలేను. సో ఆ రోజే నేను సూసైడ్ అటెంప్ట్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళి కిరోసిన్ బాటిల్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. సో గేట్ సౌండ్ వినిపించింది. సో మమ్మీ డాడీ తమ్ముడు కానీ ఎవ్వరు లేరు ఇంట్లో, ఒక్కదాన్నే ఉన్నా. గేట్ సౌండ్ వినిపించేసరికి వెనక డబ్బా అక్కడ పెట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి లేదు బేబీ ఉంది కదా, చిచి మనం ఇట్లాంటి పొరపాటు చేయకూడదు అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. అది చచ్చిపోవటం చాలా తప్పు, కొంచెం ఇట్లాంటివి చేస్తే మళ్ళీ సొసైటీలో ఫ్యామిలీ పేరు పోతుంది అన్న థాట్లో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ అది ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందంటే నన్నే ఇంకొక అమ్మాయిని సెట్ చేయమన్న మాట లెవెల్కి వచ్చేసింది. ఓకే. సో అది చాలా కిల్లింగ్ అనిపించింది నాకు. అది అయిన తర్వాత ఇంకా నేను వెంటనే మమ్మీ వాళ్ళతో ఏదో బేసిక్ షేర్ చేసుకుని అబ్బాయి కాల్ చేశాడు, స్పీకర్ ఆన్ చేసి మా పేరెంట్స్ ముందు అనమాట, నాతో ఎట్లా మాట్లాడతాడో మీతో ఎట్లా మాట్లాడతాడో ఒక్కసారి వినండి, సో దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది అంటే, లేదు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన మ్యాటర్, ఇది మేము థర్డ్ పర్సన్. యాక్చువల్లీ మా మదర్ చెప్పింది 100% కరెక్ట్. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన డిస్కషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ మధ్యన ఉండాలి, అది పేరెంట్స్ వరకు వెళ్ళకూడదు. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే పేరెంట్స్ వరకు వెళ్ళాలి. సో ఆ మాట చెప్పినప్పుడు పైగా ఏంటంటే వైట్ కాలర్ క్రిమినల్, వైట్ కాలర్ మళ్ళీ మామూలు కూడా కాదు. సో నాతో ఛాలెంజ్ చేశాడనమాట, నీకు ఇంకా మెచ్యూరిటీ లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకున్న మైండ్ సెట్కి నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎండ్ ఆఫ్ ద డే నువ్వే తప్పు చేసావని మీ పేరెంట్స్ దగ్గర ప్రూవ్ చేసే కెపాసిటీ నాకుంది అని ఛాలెంజ్ చేశాడు. ఓకే. తేల్ కథం దుకాన్ బంద్, ఇంకా అయిపోయింది. నేను మిస్టేక్ చెప్పాను, నన్నే బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నాడు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు ఈ ఫోన్ కన్వర్జేషన్ మధ్యలో మా మమ్మీ వాళ్ళు వినలేదు కాబట్టి అందరూ పడుకున్నారు. అరౌండ్ నైట్ 10:30, 11 ఆ టైంలో చిన్న డిస్కషన్ ఇంట్లో, నీకు వదిలేసేయి అన్న మాట మాట్లాడలేదు, కాంప్రమైజ్ అవ్వని ఆల్మోస్ట్ మా మదరు ఫాదరు నేను కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ అలా బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ మాకు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి కిరోసిన్ బాటిల్ తెచ్చేసుకుని ఒంటి మీద పోసేసుకున్నాను ఇంకా. సో అంటే మీరు వాళ్ళు అనలేరు అంటే వదిలేయ అని చెప్పేసి వాళ్ళు అనలేదు, మీరు అనొచ్చు కదా, అంటే నేను వదిలేయాలనుకుంటున్నాం నేను. ఓకే. నేను అనలేను, ఎందుకంటే మనకి మంచి మంచి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, కాళ్ళపారాని ఆరకముందే మొగుడిని వదిలిపెట్టిన సో అండ్ సో, ఇట్లా చక్కగా థంబ్నెయిల్స్ ఆ రోజుల్లో ఎక్కడ సొసైటీ నుంచి వస్తుందో అని లిటరలీ భయపడ్డా నేను. ఓకే. సో అంటే అసలు మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అసలు థాట్ లేకుండే, నాకు ఏం ఆలోచన లేదు, సూసైడల్ థాట్ లేదు, అసలు నథింగ్. వీటన్నిటికీ భయపడి నేను కిరోసిన్ పోసుకున్న తర్వాత మా ఫాదర్ ఆ స్మెల్కి డోర్ టక్కన పగలగొట్టి లోపలికి వచ్చేసారు. మా తమ్ముడు బెడ్ మీద పడుకున్నాడు, అప్పుడు వాడు చిన్నోడు, హార్డ్లీ 3.5, 4 years ఉంటాయి వాడికి. డాడీ స్మెల్ చూసిన తర్వాత 1.5 hour మేము కూర్చుని మాట్లాడుకున్నాం. ఏదో పోసేసుకున్నానా ఏదో అంటించేసుకున్నా కాదు, ఆ 1.5 hour నీ బిడ్డ గురించి ఆలోచించమ్మా, నీకు ఇష్టం లేకపోతే ప్రెగ్నెన్సీ తీయించేస్తా అన్నారు కానీ అబ్బాయిని వదిలిపెట్టే అన్నమాట మాట్లాడలేదు. ఓకే. సో దాని తర్వాత కన్వర్జేషన్ అయిన తర్వాత మా మమ్మీ అంది, పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు, ఇవన్నీ క్వైట్ కామన్గా జరుగుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, ఈవెన్ మా పెళ్ళైనప్పుడు కూడా ఇవన్నీ క్వైట్ కామన్, వదిలేసాయి, స్నానం చేసేసిరా అంటే వెళ్తూ కాటన్ డ్రెస్సే వేసుకున్నాను, వెళ్తూ మ్యాచ్ బాక్స్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాను. ఓకే. సో వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి సూసైడ్ లెటర్ రాశాను. చక్కగా మళ్ళీ ఒక 1 hour కూర్చున్న బాత్రూంలో, నేను చేసే తప్ప రైటా, నా బేబీ పరిస్థితి ఏంటి, పుడితే ఏంటి, నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఏంటి, ఇట్లా చాలా పెద్ద చాట్. అప్పుడు నాకు 3rd month ఎంటర్ అయ్యింది. ఓకే. 3rd month or 4th month ఎగ్జాక్ట్లీ అంతే ఇంకా.
సో ఆ టైంలో సూసైడ్ లెటర్ రాసి ఆలోచించి ఇక ఫైనల్గా నా మనసులోకి వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఇంకొక నేను ఆడపిల్లకి జన్మ ఇస్తే, రేపు నాలాంటి హస్బెండే ఆ పిల్లకి దొరికితే, నేను జన్మనిచ్చి ఆ పిల్ల లైఫ్ మళ్ళీ స్పాయిల్ చేసి నేను అనుభవిస్తాను నరకం ఆ పిల్లకి కూడా ఇస్తాను కదా అని చెప్పి అంత ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఓకే. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూనే ఉన్నా నేను. లేదు, ఇక బెటర్ నేను చచ్చిపోతే ఈ ప్రాబ్లం ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది, నేను ఎవరికి బర్డెన్ అవ్వను కదా అని చెప్పి మ్యాచ్ స్టిక్స్ ట్రై చేస్తే కానీ ధైర్యం సరిపోలా. సో అప్పటికి మా మమ్మీ వచ్చి డోర్ కొట్టేసింది. ఏంటి ఇంకెంతసేపు ఉంటావు, గంటలు గంటలు బాత్రూంలో స్నానం చేసిరా, లోపల బేబీ ఉంది అనేసరికి ఆ కన్వర్జేషన్ ఏదైతే మా పేరెంట్స్తో జరిగిందో, నేను బాత్రూంలో ఏదైతే ఉన్నానో 2.5 hours 3 hours కన్వర్జేషన్ అది. వాట్ ఎవర్ ద థింగ్, నేను పోసుకున్న కిరోసిన్ ఏమైందంటే బాడీ అబ్జర్వ్ చేసేసుకుంది. ఓకే. అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత నేను బయటకు వచ్చి స్నానం చేయకుండా బయటకు వచ్చి మా మమ్మీ అంది ఇంకెంతసేపు అది ఇది అనేసరికి నేను అన్నాను, మ్యాచ్ బాక్స్ అయిపోయింది, ఇంకో మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నా. నేను పిచ్చి పిచ్చి వేషాలే కానీ సరదాగా నవ్వేసి టర్న్ అయ్యింది. లాస్ట్ మ్యాచ్ స్టిక్ ఒక్కసారి అది మొత్తం అంతా బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకునేసరికి టక్కన బర్న్ అయిపోయింది ఒక్కసారి. అంటే చేసుకోవాలనుకోలేదు? లేదనుకోలేదు. అంటే పెయిన్ తగ్గట్లేదు నాకు, అది మేమున్నాము అన్న భరోసా వస్తే అప్పుడు వేరే థాట్లో ఉండేదేమో మరి చెప్పలేను. అంటే ఆ 3 hours కూడా మీరు థింక్ చేస్తూనే ఉన్నారు, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ లేదు, అక్కడ నుంచి సపోర్ట్ లేదు, రేపు పొద్దున్న బేబీ పుట్టిన బేబీకి. అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు రియాలిటీ బయటకు వచ్చే వరకు. నేను బెడ్ మీద ఉన్నప్పుడు కూడా చాలామంది మహానుభావులు వచ్చి, నువ్వు చేసింది చాలా పిచ్చి పనమ్మా, ఏం చేస్తావు, హస్బెండ్ అన్న తర్వాత అట్లాగే టార్చర్ చేస్తాడు, మేము భరిస్తున్నావు కదమ్మా అని చెప్పి బెడ్ మీద ఉన్నా సరే అగ్ని కార్జ్యం పోసినట్టు వచ్చి మాట్లాడిన మహానుభావులు కూడా ఉన్నారు. ఓ పక్కన నొప్పితో బాధపడుతుంటే, చావు బతుకుల మధ్య నేను ఉంటే, నా బిడ్డను కోల్పోయి నేను మంచం మీద ఉంటే వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మీరు కామెంట్ చేస్తారు కదా చాలామంది. అవును. కానీ నిజం చెప్పాలంటే జస్ట్ నార్మల్గా మనం ఏదైనా పట్టుకున్నప్పుడు కాలినప్పుడు, ఇప్పుడు ఆర్తి కప్రం కానీ ఏదన్నా మనం ఆరతి ఇచ్చేటప్పుడు అవి ఇట్లా కాల్చి ఇట్లా పెట్టి మనం ఆరతి తీయాలనుకుంటేనే మనకు కాలుతుంది. సో అంటే ఇంత జరిగినప్పుడు అసలు ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది ఒక మనిషికి, అసలు ఘోరంగా, వర్ణనాతీతం, అది వర్ణనాతీతం అంతే, అది అది బియాండ్ ఇమాజినేషన్. సో ఎన్ని మంత్స్లో ఎన్ని ఇయర్స్లో మీరు అంటే మంచిగా? నాకు మేజర్ అంతా ఆల్మోస్ట్ ఒక 8-9 months వరకు కంప్లీట్లీ బెడ్ మీదే ఉన్నాను. ఓకే. సో కంప్లీట్గా బెడ్ పైకి లేవటానికి ఉండదు, కంప్లీట్గా హ్యూజ్ బర్న్స్, 3rd to 4th degree బర్న్స్ 55%. ఓకే. ఇక అంటే ఆ టైంలో బ్రతకాలి అన్న దానికన్నా వచ్చే మాటలకి నేను ఇంకా ఎందుకు చచ్చిపోలేదు, ఏం సాధిద్దామని, ఇంకా లైఫ్లో ఏం లేదు, అంతా కోల్పోయింది, నా పేరెంట్స్ కోల్పోయా నేను అని ఆ థాట్లోకి వెళ్ళిపోయాను నేను ఇంకా. సో తర్వాత స్లోలీ ఇప్పుడు ఏదైతే మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి బీజం పడింది. నేను కూడా అట్లాగే, మాది ఆర్థిక పరిస్థితి అంత ఎక్కువేం లేదు, 45 daysకే మా నాన్న 8 లక్షలు ఖర్చు పెట్టారు అప్పుడు, 7 to 8 lakhs ఈజీగా అయినాయి. దాని తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు రావటము, అంకుల్ చెప్పినా సరే, అంటే నాలెడ్జ్ లేదు కదా మెడికల్ గురించి, జీరో నాలెడ్జ్. సో ఫిజియోథెరపీ చేయమన్నా చేయలేకపోవటం ఆ పెయిన్ మూలాన. సో మల్టిపుల్ కాంట్రాక్చర్స్ ఫామ్ అయిపోయి స్పూన్ కూడా పట్టుకు తినలేని స్టేజ్. సో నోటి దగ్గర నుంచి సొల్లు గారిపోవటము, అన్నం తినడానికి కూడా ప్రాపర్గా లేకపోవటము, ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ మూలాన ఇలాగే పేపర్లో ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ అని పేపర్లో యాడ్ చూసి నేను అప్రోచ్ అవటం. అక్కడి నుంచి 2010 March 2 నాకు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అయింది. అక్కడి నుంచి జర్నీ సాగి ఈ రోజుతో 28 surgeries చేయించుకుంటూ. సో 28 సర్జరీలేనా? 28 మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. ఓకే. యా. అంటే అన్ని సర్జరీలు ఎందుకు అసలు? డిఫార్మిటీ అంటారు అది. ఇన్ ఏ మెడికల్ వేలో చెప్పాలి అంటే, ఈ చెయ్య ఉంది, ఇది డిఫార్మిటీ హ్యాండ్ అన్నమాట. ఓకే. సో ఈ చెయ్య ప్రాబ్లం ఉంది, 2 చేతులకి ఒకేసారి సర్జరీ చెయ్యరు. ఓకే. సో మల్టిపుల్ స్టేజెస్లో చేస్తారు. 2 చేతులకి సర్జరీ చేస్తే ఇంకొక చెయ్య పని చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది, ఈ ఫింగర్కి కే వైర్ సర్జరీ వేస్తారనమాట. కాంట్రాక్చర్ రిలీజ్ చేసి గ్రాఫ్ట్ వేసి కే వైర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫింగర్ స్ట్రైట్ అవుతుంది. ఓకే.
సో అట్లా సర్జరీ చేసిన తర్వాత దీని రిజల్ట్ రావడానికి 6 మంత్స్ టైం పడుతుంది. ఒకవేళ మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, మళ్ళీ ఫింగర్ ముడుచుకుపోతుంది, ఓకే. మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. మీకు 10 సార్లు సర్జరీ చేసినా 10 సార్లు ఫిజియోథెరపీ చేయకపోతే 11వ మళ్ళీ చేయాలి. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ ద మన ఓన్ కేర్ ఉంటుందన్నమాట. సర్జన్ చేతిలో 10% ఆర్ 40% ఉంటే 60% పేషెంట్ చేతిలో ఉంటుంది. సో ఇట్లాగే మల్టిపుల్ సర్జరీస్, నెక్ కాంట్రాక్చర్ ఉంది, పెదానికి చేయించుకున్నాను, తర్వాత చంక అతుక్కుపోయింది, చెయ్యి అతుక్కుపోయింది, బ్రెస్ట్ ఇష్యూ ఉండే, మల్టిపుల్ ఇష్యూస్ ఉండే. సో ఎట్ ఎ టైం కాకుండా స్టేజెస్ వైజ్ ఒక్కొక్కటి సర్జరీ చేయించుకున్నా ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో లిప్ ప్రాబ్లం మీకు ఎక్కువ కనిపిస్తుంది, ఇప్పుడు లిప్ ప్రాబ్లం లేదు. ఓకే. ప్రాబ్లం లేదు అంటే ఏదైతే కొంత కాంట్రాక్చర్ ఉందో ఆ కాంట్రాక్చర్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ సర్జరీలు చేయించుకున్నప్పుడు కూడా మీరు రెస్ట్లో ఉండాలి. యా, ఐ మీన్ నేను రెస్ట్ ఎక్కువ తీసుకోను. ఓకే. మేబీ అది ప్లస్సో మైనస్సో తెలియదు, కానీ నేను పెయిన్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ పని చేస్తాను. ఓకే. సో నాకు ఈ సర్జరీ అయినప్పుడు నేను బర్న్స్ క్యాంప్ చేస్తున్నా నేను అప్పుడు. సో నేను సర్జరీ చేసుకుని నేను బెడ్లో ఉండి నా పక్కన లెఫ్ట్ ఒక పేషెంట్, రైట్ ఒక పేషెంట్ని పెట్టుకుని నేను సర్జరీ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 కల్లా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయా. ఈవెన్ మా పేరెంట్స్కి కూడా తెలీదు. ఒక్కదాన్నే సర్జరీకి వెళ్ళాను, ఒక్కదాన్నే ఇంటికి వచ్చాను. చక్కగా నాకు మేడ్ ఉంది, చక్కగా ఇంట్లో వంట చేసి నా మంచం పక్కన, నా బెడ్ పక్కన పెట్టేస్తే హ్యాపీగా పడుకుని నాకు ఏది కావాలో అది తీసుకు తిన్నాను. డోర్ ఓపెనే పెట్టుకునేదాన్ని, గబాలను ఎవరైనా రావడానికి, ఎందుకంటే లేవలేను కాబట్టి మంచి. నేను ఎవరిని కంప్లైంట్ చేయను. సో నన్ను నేను ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి ఏంటి అన్న ఉద్దేశంలోనే పెయిన్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ వర్క్ తీసుకుని నా మైండ్ని డైవర్ట్ చేసుకుంటా నేను. ఓకే. దట్స్ ఇట్. అంటే హెయిర్ ఎక్కువ ఉండే కదా మీకు ప్రీవియస్, నేను వేరే ఇంటర్వ్యూలో చూస్తే ఏమైంది మరి? హెయిర్ ఏం లేదు, మొన్న సర్జరీ అయినప్పుడు నెక్ సర్జరీ చేసినప్పుడు కొంచెం నెక్ అంతా ఇన్ఫెక్ట్ అయిందనమాట, అంటే పడుకుని ఉంటాం కదా. ఓకే. సో దాని మూలన కంప్లీట్లీ హెయిర్ షేవ్ చేసేసాను నేను. ఓకే. షేవ్ చేసిన, నౌ ఇట్స్ గ్రోయింగ్ అగైన్. ఓకే. అంటే బిఎస్ఎంఎస్ ట్రస్ట్ అనేది అంటే ఎప్పుడు దానికి బీజం పడింది? అంటే నేను కూడా ఇట్లా చెయ్యాలి, అంటే వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి నా సర్వీస్ అనేది ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? సో ఇది వచ్చేసి అంటే ట్రస్ట్ స్టార్ట్ చేయాలన్న థాట్ లేదు. సో నాకు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అయిన తర్వాత నన్ను నేను అంటే ఆ క్యాంప్లో చాలామంది విక్టిమ్స్ని కలిసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో చాలామంది ఉన్నారనమాట. నేనే అనుకున్నా ఇంకా చాలామంది ఉన్నారనుకుని నన్ను నేను మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవటానికి మనకి కొన్ని ఛానల్స్లో దాంట్లో ఏంటంటే అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి మనకి. సో ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్లో జరిగే అన్నోన్ ఫ్యాక్ట్స్. ఇది 30 minutes అయింది అనేది ఆగుతుంది అది అని అంటున్నా నేను. ఏమన్నా మాట్లాడినా మీరు ఆపకండి, మీరు కంటిన్యూ. సో అన్నోన్ స్టోరీస్ ఉంటాయి, లైక్ అలాంటివన్నీ చూసి నన్ను నేను మోటివేట్ చేసుకోవటం. అలా చూస్తున్నప్పుడు నాకు సడన్గా మా ఊర్లో తెలిసింది, ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఒక ఆవిడ ఉంది, ఆవిడ హస్బెండ్ పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అన్నట్టు తెలిసిన తర్వాత నేను అన్నాను, జస్ట్ నేను చెప్పాను అనమాట, నాకు ఫ్రీగా అయింది సర్జరీ, మీరు కూడా చేయించుకోండి అని చెప్పినప్పుడు ఈ రోజుకి తను చేయించుకోవాలా. ఎందుకంటే మన హెల్త్ని మనం చూసుకోవాలి అన్న ఉద్దేశం మనకు ఎంతైతే ఉంటుందో పక్కన వాళ్ళు మాట్లాడే మాటలు అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనం కష్టంలో ఉంటే మనం వచ్చి కళ్ళంట నీళ్లు తొడవరు, మన ఆనందంలో ఉంటే వచ్చి మనతో పాలు పంచుకుంటారు తప్ప అంతకన్నా వాళ్ళు ఏం చేయరు. సో ఆవిడ ఏంటంటే అందరూ భయపెట్టేశారు, నీకు జరిగి 10-15 ఏళ్ళు అవుతుంది, నీ వయసు ఇప్పుడు 40 ఏళ్ళు, నువ్వు చేయించుకుంటే చచ్చిపోతావు. పాపం ఏమనుకుంటారు, వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంది, నాకు ఏదైనా అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న థాట్లోకి వెళ్ళిపోయి తను రాలేదన్నమాట. సో అప్పుడు నేను డాక్టర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. నేను ఇనీషియల్ స్టేజ్లో 2012-13లో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటికి నాకు 2-3 సర్జరీస్ అయిపోయినాయి 10-12లో. సో దాని తర్వాత నాకు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇంట్రెస్ట్ అనిపించింది. అసలు బర్న్స్ ఎవరు ట్రీట్ చేస్తారు, అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, కాస్మెటిక్ అంటే ఏంటి, ఏస్థెటిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను సబ్జెక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నాన్ మెడికల్ అయ్యి ఉండి అది ఎవరైనా నేర్చుకోవచ్చు, అదేం సర్టిఫికేట్ కోర్స్ కాదు, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అన్నట్టు అలా స్టార్ట్ చేసినప్పుడు 2014లో నా ఫస్ట్ బర్న్స్ కేసు వచ్చింది. అంటే ప్రొఫెషనల్ ప్లాస్టిక్ సర్జరీ కెరియర్ స్టార్ట్ చేసిన, ఒక డాక్టర్ అసిస్టెంట్గా స్టార్ట్ చేసిన తర్వాత శ్రవణ్ అని ఒక చిన్న పిల్లోడు, వాడేదో సినిమాలో స్టంట్స్ ఏవో చూసి నోట్లో కిరోసిన్ పోసుకుని వాడు ఊదేసరికి వాడికి బర్న్స్ అయిపోయినాయి చిన్నోడు. ఓకే. సో వాడిని చూడగానే ఏదో చెయ్యాలి అన్న తపన వచ్చి
అప్పుడు నేను మా డాక్టర్తో మాట్లాడితే, ఏముంది నిహారి, నువ్వు కూడా ప్లాస్టిక్ సర్జరీ ఫీల్డ్లోనే ఉన్నావు కదా, ఎక్కడ మనం మనీ కట్ ఆఫ్ చేయాలో నీకు తెలుసు, బేసిక్ ఎక్స్పెండిచర్ ఇచ్చేసి నేను సర్జరీ చేసేస్తాను అని చెప్పి ఫస్ట్ నన్ను డాక్టర్ ఎంకరేజ్ చేశారు. ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ బేసిక్ పే చేయాలి అన్న వాళ్ళ దగ్గర అఫోర్ట్ లేదు. అప్పుడు నేను ఒక పిఆర్ ద్వారా అంటే నా కెరియర్ స్టార్టింగ్లో మంచులక్ష్మి అక్క నెంబర్ దొరికింది. అప్పుడు మేము సైతం బాగా పీక్లో ఉండే. ఓకే. జస్ట్ సింపుల్ ఒక మెసేజ్ పెట్టాను, ఐఎమ్ సో అండ్ సో అక్క, ఐ నీడ్ యువర్ హెల్ప్, ఇలా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా అంటే విత్ ఇన్ 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్లో పిఆర్ టీమ్ కాల్ చేసేసారు నాకు. ఓకే. అప్పుడు ఆ బాబుని మేము సైతంకి తీసుకెళ్తే ఆ బాబుకి కొంత ఫండ్ వస్తే ఆ ఫండ్ నుంచి అలా సర్జరీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఓకే ఓన్లీ కౌన్సిలింగే అనుకున్నాను, ఇలాంటి వాళ్ళకి సర్జరీ కూడా రిక్వైర్మెంట్ ఉందన్నమాట అని చెప్పి 2014లో బిఎస్ఎంఎస్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇనీషియల్గా ఎవ్వరూ సపోర్ట్ లేదు, ఏదైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. సో అట్లా స్లోగా స్టార్ట్ చేయగా 2021 నుంచి వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే. యా. అంటే ఈ సొసైటీలో మీరు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఎక్కడికైనా షాపింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ సొసైటీ నుంచి మీరు ఎట్లాంటివి ఎదుర్కొన్నారు? రీసెంట్గా చెప్పాలి అంటే నేను మా అసిస్టెంట్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో సమ్ డ్రెస్సెస్ తీసుకుందాం కదా అని చెప్పి వెళ్తే అక్కడ ఏదో ఒక శారీ నచ్చింది నాకు, 399 రూపీస్. అది రీసెంట్ 1 week బ్యాక్ జరిగింది. ఓకే. సో 399 అంటే సరే మా మదర్కి తీసుకుందాం కదా, ఒక 3-4 శారీస్ క్వాలిటీ బాగుందన్నట్టు చెక్ చేసి చూసి, అమ్మ ఇంకేమైనా మోడల్స్ ఉంటే చూపించమ్మా అంటే, లేదు నీకు ఏది నచ్చితే అది చెప్పు, అది తీసేస్తా. చాలా ఆరగెంట్గా బిహేవ్ చేసింది. నేను అన్నాను, అమ్మ నేను తీసుకోవటానికే వచ్చాను అంటే, లేదు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చూసి టైంపాస్ చేసేవాళ్ళు, కొనేవాళ్ళు ఎవరు ఉండరు, నీకేం కావాలో అది చెప్పు అంది. సో ఆ మనిషి బిహేవియర్లో నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. ఓకే. ఆ మనిషి బిహేవియర్ నేను అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే నా బాడీని చూసి ఈజీగా జడ్జ్ చేసేసింది తను. కోపం వచ్చింది. అన్నాను, లిటరలీ ఆ శారీ ఆ అమ్మాయి మొహం మీదకి వెళ్ళిపోయేది. అంటే ఒక సొసైటీలో నువ్వు మనిషికి ఇచ్చే విలువేనా అని చెప్పి, అక్కడ మనిషి ఎవ్వరు అన్నది కాదు. ఒకటే అనుకున్నా, ఓకే ఆ అమ్మాయికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, మనం టార్గెట్ చేయాల్సింది ఇలాంటి పీపుల్ని. మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే అయ్యో పాపం అంటావు, పక్కనోడికి దెబ్బ తగిలింది దెబ్బ నొప్పి కదా. సో అనుకున్నట్టు ఐ లెఫ్ట్ ఇట్. నేను బిల్ చేయండి అంటే వెనకాల పడింది, ఎందుకంటే అక్కడ బిజినెస్ పోతుంది కదా. వాళ్ళ మేనేజర్ ఇట్లా చూశాడు, ఒక్కసారి పక్కకు చూపు. సో చూసారు, నాకు అవసరం బిల్ చేయి అన్నాను, వచ్చేసా బయటికి. సింపుల్, దట్స్ ఇట్. ఓకే. సో ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా, అట్లాంటి సంఘటనలు? ఇనీషియల్గా నేనెందుకు ఏడవాలి? నన్ను అర్థం చేసుకోకపోవటం, ఒక మనిషి జడ్జ్ చేయటం, నీ ఐక్యూ లెవెల్స్ అక్కడే ఆగిపోయినాయి. సో నేను సొసైటీ కోసం అంటే నాలాంటి విక్టిమ్స్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు రాళ్ళు నాకు తగులుతాయి, వేరే వాళ్ళకి తగలకూడదని నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఏడిస్తే నా స్టేజ్ అక్కడే ఆగిపోతుంది, నేను ఏడవను. ఆ మూమెంట్లో కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతా. ఆఫ్టర్ నేను ఎందుకు బాధపడాలి, వై షుడ్ ఐ? నేను తప్పు చేశానా? తప్పు చేయలేదు కదా, లైట్ తీసుకో అయితే. సో అంటే ఎప్పుడైనా పిల్లల్ని చూసినప్పుడు అంటే అంటే మీ బేబీ గురించి ఏమైనా ఆలోచనలు ఏమైనా వస్తాయా? నేను ఎటువంటి మ్యారేజెస్కి అటెండ్ అవ్వను, పిల్లల్ని తొందరగా దగ్గరకు వచ్చి నేను ఎత్తుకోను. ఓకే. సో లైక్ ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత నేను మొండితనంగా ఉన్నా నేను ఆడపిల్లనే. సో కొన్నిసార్లు నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు, రావచ్చు కదా, అది కదా ఇది కదా అని చెప్పి. అక్కడికి వెళ్తాను, హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 23 గంటల 59 నిమిషాల వరకు నేను ఆనందంగా గడిపిన ఆ ఒక్క నిమిషం నేను నా గురించి నేను ఆలోచిస్తా. ఏమని? నాకు బేబీ ఉంటే ఇవాళ ఈ ఏజ్ వచ్చేది కదా, ఈ బట్టలు కొని పెట్టేదాన్ని కదా, లేదా నా కొడుకు అయితే నేను ఇట్లా తీసుకెళ్లేదాన్ని కదా, నాకు ఇలా సపోర్ట్ ఉండేవాడు కదా, లేదు నాకు హస్బెండ్ ఉంటే నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు కదా. ఆబ్వియస్లీ నేను ఆడపిల్లనే కదా. సో అందుకని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళను, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను. మ్యారేజెస్ అంటే దట్స్ ఓకే, సమ్టైమ్స్ హస్బెండ్ అన్న కాన్సెప్ట్ నేను అట్లా అది నెగిటివ్ వేలో వెళ్ళింది కాబట్టి అది ఫీల్ అవ్వకపోయినా, బట్ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే అది నా ట్రిగరింగ్ పాయింట్, అది నా వీక్ పాయింట్. అయితే ఇప్పుడు మీకు ఇది జరిగిన తర్వాత అంటే మీ హస్బెండ్కి సంబంధించిన ఫ్యామిలీ కానీ ఎవరైనా రావడం కానీ మాట్లాడడం కానీ ఏం లేదు? నథింగ్.
సో వాళ్ళపైన మీరు కేసు కానీ ఏం పెట్టలే? పెట్టలేదు అస్సలు. 1 year తర్వాత వచ్చాడు నా ఓకే దగ్గరికి. ఓకే ఎందుకు డివోర్స్ పేపర్స్ తీసుకుని. ఓకే అంత మానవత్వం ఉండేలా అయితే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అపీరియన్స్ ఉంది. నీకు భార్య మీద అంత ప్రేమ ఉంటే పెళ్లి తర్వాత నా అపీరియన్స్ పోయింది. నీకు ప్రేమ ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నాతో ఉండాలి కదా. లేదు అంటే అక్కడ ఇంపార్టెన్స్ దేనికి నాకు ఇవ్వలేదు, అదే అదే అపీరియన్స్కి ఇచ్చారు. నా క్లయింట్స్ ఉన్నారు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. చాలామంది హస్బెండ్స్ వైఫ్ని అరిచేతుల్లో పెట్టి పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటారు. నా వైఫ్కి నేను తప్ప ఎవ్వరూ లేరు అని చూసుకున్నప్పుడు నాకు లిటరలీ ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఇది కదా ఒక ఆడపిల్లకి కావాల్సిన సపోర్ట్. తల్లిదండ్రులు కూడా చీదరించుకున్న రోజులు ఉన్నాయి, కానీ హస్బెండ్ అన్నవాడు వెనకాల నుంచున్న రోజులు చాలా ఉన్నాయి. హస్బెండ్కి అలా అయితే వైఫ్ నుంచున్న రోజులు ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ మీకు ఇట్లా జరిగినప్పుడు అమ్మ నాన్నలే మొత్తం చూసుకొని ఉన్నారు కదా? ఎవ్రీథింగ్ మా మదర్ అండ్ ఫాదర్, ఓకే, నా తమ్ముడు, ముగ్గురు లేకపోతే నా లైఫ్ ఉండేది కాదు. సో అంటే వాళ్ళని వదిలేసి మీరు ఇప్పుడు ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? ఒంటరిగా కాదు, నా ప్రొఫెషన్ ఇది. సో మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా ఊర్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడలేరు. బట్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే, అటు ఇటు ట్రావెల్ చేస్తారు, నేను వెళ్తాను, వాళ్ళు వస్తారు తప్ప ఇక్కడ ఉండటానికి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అంతే. ఓకే, ఆల్మోస్ట్ ట్రై చేశారు ఇక్కడే ఉందామని, కానీ ఈ వాతావరణము అవన్నీ, ఆ పల్లెటూరు వాతావరణం, ఆ స్వేచ్ఛ గాలికి అలవాటు పడిపోయి ఇక్కడ ఉండలేరు ఈ కాంక్రీట్ జంగల్లో. సో ఇప్పటి వరకు ఎంతమంది విక్టిమ్స్కి మీరు సర్జరీలు చేయించారు? ఆల్ ఓవర్ ఇండియా నుంచి నాకు కేసెస్ వచ్చినాయి. 342 సర్జరీస్ అయినాయి. ఎగ్జాక్ట్లీ నెంబర్ ఓకే, 342. ఓకే. సో రేపటి నుంచి మళ్ళీ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ 30 people విత్ ద సపోర్ట్ ఆఫ్ పెగా సిస్టమ్స్, సిఎస్ఆర్ కంపెనీ, ఆపరేటింగ్ బై డాక్టర్ ప్రేమ్ సుందర్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఓకే. కానీ వీళ్ళందరినీ అంటే మీరు అప్రోచ్ అవుతున్నారా, వాళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారా ఈ విక్టిమ్స్ అందరూ? విత్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా. ఓకే. సో మీలాంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా రావట్లేదు మాకు. ఇలా క్యాంప్స్ జరిగినప్పుడు మేము పేపర్లో యాడ్ ఇస్తాము, లేదా మీలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకు పోస్ట్ పెట్టినప్పుడు అలా సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఆ మూమెంట్ వరకు సర్క్యులేట్ అయినప్పుడు మాకు కాల్స్ వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి మేము పేషెంట్స్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. ఈవెన్ దానికోసం చిన్న ఘాటు పడినా కాల్ వస్తుంది, బర్న్స్ అయినా కాల్ వస్తుంది. వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకుని ప్రాపర్గా, సో దాని తర్వాత మేము క్యాంప్లోకి ఇన్వైట్ చేస్తాం. ఓకే. అంటే ఒకవేళ అంటే ఎట్లాంటి వాళ్ళని విక్టిమ్స్ని మీరు తీసుకోవడం జరుగుతుంది? మేము ఫ్రెష్ బర్న్స్ని టేకప్ చేయము, అంటే ఇప్పుడే శరీరం కాలిన కేసెస్ మేము టేకప్ చేయము. ఓకే. ప్రతిసారి కూడా కాలిన తరువాత జీవితం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే కాలిన తర్వాత డిఫార్మిటీ ఫామ్ అయినప్పుడు లోకల్లో డాక్టర్ని కలుస్తారు. వాళ్ళు మోస్ట్లీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఎట్లా అంటే డిఫార్మిటీ అంటే మెడ తుక్కుపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెడ తుక్కుపోయిన తర్వాత లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వెళ్ళినప్పుడు, అమ్మ మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలమ్మా అంటారు. అమ్మో ప్లాస్టిక్ సర్జరీనా, సినిమా వాళ్ళకి చేస్తారు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ చేయించుకుంటారు కదా. ఫస్ట్ అక్కడ డ్రాబ్యాక్ వచ్చేస్తుంది. అంత అఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి అసలు ఐడియా లేదు, ఇది ఫ్రీగా అవుతాయి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు, ప్లాస్టిక్ సర్జరీ కథం ఇంకా. సో అలాంటి వాళ్ళు ఇలా సర్క్యులేట్ అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము, ఇది నిజమా ఫేకా, ప్లాస్టిక్ సర్జరీ ఫ్రీగా ఎందుకు చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేము కౌన్సిల్ చేస్తాము. కౌన్సిల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఆర్ హ్యాపీ. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మీకు 342 సర్జరీలు చేయించడం జరిగింది. వాళ్ళలో అంటే మీరు ఎక్కువ బాధపడినది కానీ, లేకుంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ది కానీ, ఏదన్నా మర్చిపోలేనిది ఏదన్నా వాళ్ళ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అలాంటి స్టోరీస్, ఎవ్రీ స్టోరీ పెయిన్ఫుల్ స్టోరీ. ఒకటి వాళ్ళకు స్టోరీ చెప్పారు కదా అని చెప్పి నేను నా మనసులోకి తీసుకున్నాను అంటే నేను నెక్స్ట్ మూమెంట్ కూడా నేను అడుగు వేయలేను. వాళ్ళు చెప్పేది నా మనసుతో వింటా, బ్రెయిన్లోకి తీసుకోను. సో చాలామంది ఉన్నారు. ఒకటి చెప్పాలంటే బన్నీ అనే ఒక కేసు ఉంది. సో ఆ అబ్బాయి వచ్చేసి చాలా చిన్న ఏజ్, పాపం 15-16 ఇయర్స్లో, ఫినాన్షియలీ చాలా పూర్ ఫ్యామిలీ పాపం. సో ఆ అబ్బాయి ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని ఒక చిన్న బేకరీలో వర్క్ చేసుకుంటున్నాడు. అన్ఫార్చునేట్లీ వాడు, ఆ పిల్లోడు మన వేడి నీళ్ళ ఉంటుంది కదా గిన్నె, అది గిన్నెలో స్లిప్ అయి పడిపోయాడు.
ఎక్స్క్లూజివ్గా చెప్పాలి అంటే ఫేస్ వర్క్ బర్న్ అయిపోయింది. ఓన్లీ ఫేస్, పర్టికులర్గా ఫేస్ వర్క్ బర్న్ అయిపోయింది. బాడీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. సో చాలా వికృత రూపం వచ్చేసింది. అది చూసినప్పుడు నా కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. అరే పాపం ఈ అబ్బాయి ఎట్లా సర్వైవ్ అవుతాడు అని చెప్పి. కానీ యాజ్ ఎ విమెన్గా, యాజ్ ఎ బర్న్ విక్టమ్గా నేను ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే, అయ్యో పాపం ఈవెన్ మీరు కూడా అలా ఆలోచిస్తారు, ఈ అబ్బాయికి లైఫ్లో సర్జరీ అయిపోతే బాగుండు అని. కానీ నేను 10 years తర్వాత ఆలోచిస్తాను, ఎండ్ ఆఫ్ ద డే ఈ అబ్బాయికి కూడా ఒక సపోర్ట్ కావాలి కదా. సో లక్కీలీ ఏంటంటే ఆ కేసు టేకప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 surgeries నేనే చేశాను అబ్బాయికి. ఓకే. సో తను పెళ్లి చేసుకున్నాడు. ఓకే. సో దీనికి ముందే తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. సో తను కూడా చాలా చాలా అండర్స్టాండింగ్, ఎప్పుడు అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పాప కూడా. సో చక్కగా రీసెంట్గా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నౌ షీస్ ప్రెగ్నెంట్. వా సూపర్ అసలు. అది చాలు కదా. మనం 10 మందికి హెల్ప్ చేసేసి వదిలేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకుని, మేడం ఇలా నేను ఫాదర్ అవుతున్నాను అని ఒక థ్యాంక్స్ చెప్పారనుకోండి, ఇంతకన్నా మించిన ఆనందం ఏం కావాలి. అవును. సో ఇంతకుముందుకు వచ్చిన కళ అదేనా? ఎస్. ఓకే. సో అంటే ఒకవేళ ఇప్పుడు మీ దగ్గరికి బర్న్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు సర్జరీలు స్టార్ట్ చేస్తారు? ఇది కంప్లీట్గా వూండ్ హీల్ అయిపోయిన తర్వాత, కాంట్రాక్చర్స్ ఫామ్ అయిన తర్వాత చేస్తాం సర్జరీస్ అన్నది. ఓకే. ఫ్రెష్ బర్న్స్ కావాలి అంటే మేము గైడెన్స్ ఇవ్వగలం. అంటే ఎలాంటి ఫిజియోథెరపీ తీసుకోవాలి, మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరైతే బర్న్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ విక్టిమ్తో ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఇట్లాంటిది వాళ్ళకి కావాలంటే మేము కౌన్సిల్ చేస్తాం. ఓకే. వీఆర్ నాట్ టేకింగ్ ఫ్రెష్ బర్న్స్ యాక్చువల్లీ. సో అంటే ఒక్క ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటే ల్యాక్స్లలో అవుతుంది. 100% అవుతుంది. సో అంటే ఇప్పుడు సొసైటీ త్రూయే మీరు ఇదంతా ఎస్ చేయడం జరుగుతుందా, లేకుంటే మేజర్గా ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా మీకు? లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. కానీ నేను చేస్తున్న సర్వీస్ని కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మినిమల్ ఛార్జెస్ టేకప్ చేస్తారు. ఇప్పుడు 1.5 lakh బయట ఖర్చు అవుతుంది అనుకోండి, మా డాక్టర్స్ దానిలో హాఫే తీసుకుంటారు. ఓకే. అంతే. సో దానివల్ల నేను ఇంతమందికి సర్జరీస్ చేయగలుగుతున్నా. అదే కార్పొరేట్ లెవెల్లో బిల్ వేస్తే నేను ఒక పేషెంట్కి కూడా సర్జరీ చేయలేను. అవును. సో బట్ 2021 వరకు క్రౌడ్ ఫండింగ్ ఇయర్లీ 1 క్యాంప్ లేదా 2 yearsకి ఒక క్యాంప్ మాత్రమే చేసేదాన్ని. నా ఫస్ట్ క్యాంప్ 2017లో చేసా. అది కూడా ఫస్ట్ క్యాంప్ నేను కేరళలో చేసా, మన తెలుగు రాష్ట్రాల్లో చేయలేదు. ఓకే. ఇక్కడ సపోర్ట్ రాలేదు. ఓకే. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ. మాకు ఫస్ట్ బర్న్స్ క్యాంప్ చెయ్యి అని నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసిన ఫస్ట్ పర్సన్ నా లైఫ్లో శ్రీ డాక్టర్ ఎంకే మునీర్ సార్, ఎమ్మెల్యే ఆఫ్ కేరళ. ఓకే. ఎక్స్ మినిస్టర్ ఆఫ్ కేరళ, ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే. ఆయన నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసి నన్ను కేరళ పిలిచి, నువ్వు చెయ్యి, నేను వెనకాల ఉన్నాను అని చెప్పి నా చేత 1 rupee కూడా నన్ను ఖర్చు పెట్టించకుండా కంప్లీట్గా ఆయన పాకెట్ నుంచి, క్రౌడ్ ఫండింగ్ లేకపోతే పార్టీ ఫండ్ కాదు, ఆయన ఓన్గా పాకెట్ నుంచి పే చేసి 24 మందికి ఆపరేషన్స్ చేశాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ క్యాలికట్, ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ కేరళ. వీళ్ళ సపోర్ట్తో మేము సర్జరీస్ చేసాము. దాని తర్వాత 2018లో క్రౌడ్ ఫండింగ్ వల్ల, అంటే లైక్ ఫ్రెండ్ సర్కిల్ వల్ల మేము సర్జరీస్ చేసాము. ఇట్లా మీడియాలో సర్క్యులేట్ అయ్యి 2021లో ఫస్ట్ మాకు కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ సపోర్ట్ చేశారు. ఓకే. అండ్ అక్కడి నుంచి మాకు ఈ రోజు వరకు 3 కంపెనీసే సపోర్ట్ చేసినాయి. ఫస్ట్ కరూర్ వైశ్య బ్యాంక్, తర్వాత టాటా టీసీఎస్ ఫౌండేషన్, అండ్ ఆఫ్టర్ దట్ పెగా సిస్టమ్స్. వీళ్ళ సపోర్ట్ లేదు అంటే మేము ఇంతమందికి సర్జరీస్ చేసేవాళ్ళం కాదు. ఓకే. మెయిన్ కీ రోల్ ప్లే చేసింది మాత్రం ఈ 3 కంపెనీస్. అండ్ ఇంకోటి హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఈ 3 కంపెనీల మూలానే నేను 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాను. ఓకే. సపోర్ట్ ఒకటే కాదు, నా కడుపు నిండాలి కదా. ఈ 3 కంపెనీలు వచ్చిన తర్వాత నేను 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాను. ఓకే. అంటే మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకుంటే మొత్తం ఇదే? నేను 2021-22 వరకు నేను ఫ్రీలాన్సింగ్ చేసేదాన్ని. సో నేను జాబ్ చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసరికి సో నేను ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే కంప్లీట్గా క్లినిక్లో ఉండలేను అలా అని చెప్పి ఇలా చూసుకోలేకపోతున్నా అని కంప్లీట్గా అది వదిలేసి, జాబ్ వదిలేసి, ఎప్పుడైనా ఫ్రీలాన్సింగ్ కేసెస్ వస్తే డాక్టర్కి పంపించి ఐ విల్ గెట్ మై రిఫరల్ అమౌంట్. ఓకే. సో కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ బిఎస్ఎంఎస్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసుకోవడం మొత్తం మీరేనా? ఎవ్రీథింగ్ నేనే. ఓకే. అంటే లైక్ ఇప్పుడు బిజీ స్కెడ్యూల్ అవడం వలన మేడ్ ఉంది తప్ప
అదర్వైజ్ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. ఓకే. అంటే మీరు అంటే ఇది అయిన తర్వాత ఏదైనా వర్క్ చేసేటప్పుడు చేసుకోలేకపోయి బాధపడింది ఏదైనా ఉందా? నథింగ్, ఏం లేదు. ఓకే. ఎట్లా అంటే ఇనీషియల్ స్టేజ్లో నన్ను మాటలు మాట్లాడేవాళ్ళు, నీ చేత్తో నువ్వే తినలేవు, లేకపోతే నువ్వు స్పూన్ పట్టుకోలేవు, నువ్వేం 10 మందికి హెల్ప్ అది చేస్తావు, చేయకముందుకి సొసైటీ అనేది చెప్పేస్తుంది నువ్వు చేయలేవు రాబోయ్ అని. నువ్వు చేయలేవు, ఎందుకు పనికిరావు, సింపుల్గా చెప్పాలంటే. అదే. నాకు ఎవరైనా నాతో ఛాలెంజ్ చేస్తే నాకు చాలా చిరాకు, ఓకే. అసలు పరమ అసహ్యం నాకు. అసలు అది ఛాలెంజ్ చేశారో నేను నెక్స్ట్ డే కల్లా చూపించేస్తాను. ఓకే. అది రాకపోయినా, బ్లడ్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినా, నువ్వు రాదన్నావు కదా ఇప్పుడు చెప్పు. ఓకే. సో అట్లా నాకు ఇది రాదు అన్నదే లేదు. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో నుంచి మీకు సపోర్ట్ రాలేదని అంటే చెప్పేసి లేదు, ఇనీషియల్గా నౌ వీఆర్ గెటింగ్ సపోర్ట్. ఓకే. ఎవరిపైన మీకు ఎక్కువ కోపం ఎవరిపైన ఉందా? 100% ఉంటుంది. ఎవరిపైన? అందరి మీద ఉంటుంది. ఎవరిపైన మీకు రాదా కోపం? అంటే వస్తుంది కానీ అంటే మీకు 1 year నుంచి ఇంటర్వ్యూ నాకేం రాలేదు బిజీ ఉన్నట్టు అనుకున్నా. కాదు, జనరల్గా ఎక్కడో కలుకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసినప్పుడల్లా కేరళ అన్నారు, ఒకసారి కేరళ క్యాంప్ ఉందన్నారు, ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు బిజీ ఉన్నారు. అంటే మీరు కూడా నిజంగా బిజీ ఉన్నారని చెప్పి నేను అసలు డిస్టర్బ్ చేయలేదు. అంటే జనరలైజ్ చేసాడు, అదే కలుకు కనిపిస్తుంది. మాకు జనరల్గా కోపాలు వస్తాయి, పేషెంట్ మీద కోపాలు వస్తాయి, డాక్టర్ల మీద కోపాలు వస్తాయి, స్టాఫ్ల మీద కోపాలు వస్తాయి, సొసైటీ మీద కోపాలు వస్తాయి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అయినాయి. ఓకే. కోపం అన్నది కామన్. హౌ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ యాంగర్ అనేది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో ఎట్లా అనిపించింది మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కానీ, బాలకృష్ణ గారిని కలిసినప్పుడు కానీ ఎట్లా అనిపించింది? వాళ్ళందరూ ప్యూర్ సోల్స్ చెప్పాలి అంటే. అంటే వాళ్ళు ఎట్లా అంటే మనసుకి హత్తుకుంటారు ఫస్ట్. మీరు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ చూసినప్పుడు మీరందరూ ఆ మధ్యలో నేనున్న ఫ్రేమ్ చూసారు, నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారని చూసారు. కానీ బాలకృష్ణ గారు దానిలో ఒక డైలాగ్ అన్నారు, ఇంత పని చేస్తుంది ఈ పిల్ల కాదు మా పిల్ల. అంటే ఆయన కలవటం ఫస్ట్ టైం, కానీ ఆ మాట్లాడిన మాటలో అంటే ఎంత మనసుకి హత్తుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే అంత పెద్ద లెజెండరీ పర్సన్ అయ్యి ఉండి నన్ను ఒక సాధారణ మనిషిలాగా ట్రీట్ చేసి మేము చేస్తున్న వర్క్ని అప్రిషియేట్ చేశారు చూసారా, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. సొసైటీ ఎన్ని అనుకున్నా, మీరు అన్నారు చూసారా కోపం రాదా అంటే, ఇందాక చెప్పిన బట్టల షాప్ ఎగ్జాంపుల్, అది మెచ్యూరిటీ లెవెల్స్ అంటే వీళ్ళవి కాదు. అదే ఇట్స్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో సేమ్ థింగ్. నేను నిన్న కాక మొన్న ఏదో సర్దుతుంటే ఇంట్లో ఒక ర్యాపర్ దొరికింది. మా అసిస్టెంట్ని అడిగా, ఇదేంటో తెలుసా అని అడిగా. అంటే తెలీదు అని. ఎగ్జాక్ట్లీ 2022లో January 26th రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ గారిని నేను కలిశాను. ఆ రోజు నాకు పవన్ కళ్యాణ్ గారు లడ్డు ఇచ్చారు. ఆ లడ్డూకున్న ర్యాపర్ ఇది అన్నా నేను. ఓకే. అంటే మీరు అట్లాగే దాచిపెట్టుకున్నారా అదే? ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ లవ్ అంతే. అంటే మేబీ అది చూడటానికి చాలా సిల్లీగా ఉంటుంది, కానీ ఆయన ఆ రోజు నాతో బిహేవ్ చేసిన విధానము, ఆ ప్యూర్ సోల్ ఏదైతే ఉందో అది అన్బిలీవబుల్. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు కాదు, కానీ నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నారు. నన్నుగా ట్రీట్ చేశారు. అంటే దానివల్ల కొన్ని రకాలుగా మైనస్లు కూడా జరుగుతుంది. అబ్బా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసావు కదా, నువ్వు అన్స్టాపబుల్కి వెళ్ళావు కదా, మంచు లక్ష్మి ఉంది కదా, నీకు అక్క ఉంది కదా, నీకు ఏమైనా ఫండింగ్ వచ్చిందేమో, ప్లీజ్ దయచేసి ఎవరైనా ఉంటే చెప్పరా, ఫండింగ్ ఎక్కడ దాచిపెట్టాను నాకు తెలియట్లేదు, మర్చిపోయాను. ఇదే డైలాగ్ కొడుతున్నాను నేను. మొన్న ఏదో అంటే నేను అన్నా అనమాట, నాకు ఏదో బ్లాక్ మనీ ఉంది ఏదో అంటున్నారు, ప్లీజ్ కొంచెం ఒక ₹1 కోటి ఇవ్వా, నాకు కొంచెం ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. అంటే చాలామంది అనుకుంటారు కూడా, అంటే ఒక ట్రస్ట్ పెట్టంగానే సో ఎన్ని కోట్లు వస్తున్నాయో ఏం చేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది. అవును. సో అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది వాళ్ళ లైట్. ఓకే. లైట్. అది తప్పు కాదు. మన సొసైటీలో నెగిటివ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ నెగిటివ్ హై అయిపోయి పాజిటివ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. సో డౌన్ అయినప్పుడు ఏం చేస్తారు అక్కడ మీరు, మేబీ వీళ్ళు కూడా అంతేనేమో అనుకుంటారు, కానీ మీరు జనరల్గా చూడండి, ఒక ఆర్ఫనైజ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉందంటే ప్రతి పోస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు, మేము ఇంతమందికి ఇది హెల్ప్ చేసాము, పెన్నులు ఇచ్చాము, పుస్తకాలు ఇచ్చాము, దుప్పట్లు ఇచ్చాము, భోజనం పెట్టాము, క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ అంటే తప్పు పట్టట్లేదు.
అది వాళ్ళు. ఇక్కడ మావి జీవితాలు. ఒక ఆడపిల్లకి, ఒక టీనేజ్ ఆడపిల్ల అనుకోండి, లేదా 16 సంవత్సరాల ఆడపిల్ల బ్రెస్ట్ కాలొస్తుంది. నేను ఆడపిల్లకి బ్రెస్ట్ సర్జరీ చేసి నేను ఆ పిల్లకి జీవితం ఇచ్చాను, నేను సోషల్ మీడియాలో పెట్టగలనా? ఒక పెళ్ళిగానే ఆడపిల్ల వస్తుంది, మెడ కాలిపోతుంది, కాలిన తర్వాత నేను ఆపరేషన్ చేస్తాను, నేను సోషల్ మీడియాలో పెట్టగలనా? రేపు ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి, రేపు వచ్చేవాడు, ఓ నువ్వు సోషల్ మీడియాలో వచ్చావు కదా, నేను ఎంతమంది చూసారని జడ్జ్ చేయగలరని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? నేను అందుకే సోషల్ మీడియాలో ప్రతి పోస్టు 342 మంది పోస్టులు ఎందుకు ఉండవంటే ఇంతే రీజన్. నేను పోస్ట్ చేయాలన్నా వాళ్ళ పర్మిషన్స్ తీసుకుంటా. ఇది పోస్ట్ చేయనా, మీకు ఇబ్బంది లేదు కదా, మీ పోస్ట్ వల్ల 10 మందికి రీచ్ అవుతుంది, 10 మందిలో మనం ఒకరికి హెల్ప్ చేసినా వాళ్ళ జీవితం బాగుపడినట్టు. అవును. నేను పోస్ట్ చేయలేను అవన్నీ కూడా. మేబీ దాని మూలన సోషల్ మీడియాలో కొంచెం తక్కువగా ఉండటం మూలన ఫండ్స్ ఏవో వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ వరకే హెల్ప్ చేస్తారు తప్ప వాళ్ళు ఏం కోట్లు ఇవ్వరు. వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, లీగల్ డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ ఎవరికి తెలియదు. వీఆర్ నాట్ లైక్ దట్. ట్రాన్స్పరెంట్గా జెన్యూన్గా ఉంటుంది. మీకు కావాలంటే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ షీట్స్ కూడా మీకు పర్సనల్గా నేను ఇచ్చేస్తాను. సో మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంతే. ఎవ్రీథింగ్. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టే మాకు ఇంతమంది కంపెనీస్ కంటిన్యూషన్గా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఎందుకు చేయరండి చెప్పండి? నాకు చూపించండి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క పొలిటీషియన్ కానీ, ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి కానీ నేను ఎవరినైనా ఒక రూపాయి అడిగానేమో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. మీరు మీడియాలోనే ఉన్నారు కదా, నేను ఎవరిని ఒక్క రూపాయి అడగలేదు. కానీ అలా మాకు హెల్ప్ చేసిన ఒక 2-3 సెలబ్రిటీస్ అయితే, సీరియల్ యాక్టర్స్ వాళ్ళైతే ఉన్నారు. ఓకే. మేము వెళ్ళి ఎవరిని అడగలేదు. మాకు అవేర్నెస్ కావాలి, మీ నోటి ద్వారా 10 మందికి వెళ్తుందని అడిగాను తప్ప మాకు డబ్బులు ఇవ్వండి మేము ఇది చేసేస్తామని ఈ రోజుకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఓకే. మీకు చేతనైతే మీరు వచ్చి హెల్ప్ చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. దట్స్ ఇట్. కానీ ఇంటర్నల్గా మాకుండే డోనర్స్ ఒక 2-3 కావచ్చు, 4-5 కావచ్చు. ఇయర్లీ వన్స్, నేను పేరు రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ షీఈ్ ద వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. నేను చూసిన వాళ్ళు షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ పర్సన్ చెప్పాలి అంటే. ఆవిడ ఫేస్ ఈ రోజుకి నాకు తెలీదు. ఓకే. యుఎస్లో ఉండేవాళ్ళు. ఒక 1.5 year బ్యాక్ తను ఇండియా మూవ్ అయిపోయారు. సాఫ్ట్వేర్ ఫ్యామిలీ. తన పేరు అలేఖ్య. అది తప్ప నాకు ఏ డీటెయిల్స్ తెలీదు. ఎవ్రీ ఇయర్ జూన్ ఆర్ జూలై ఆర్ ఆగస్ట్ ఈ టైంలోనే కాల్ చేస్తారు. ఇయర్లీ వన్స్ తనే కాల్ చేస్తారు. నిహారి గారు, ఈ ఇయర్ నేను మీకు 1 lakh ఫండింగ్ ఇద్దాం అనుకున్నా కదా, మీకు ఏ టైంకి కావాలి, మీ బర్న్స్ క్యాంప్ ఎప్పుడవుతుంది అని ఒక్కసారి కాల్ చేస్తారు అంతే. నేను కాల్ చేసిన ఆవిడ, మీరు జాగ్రత్త, మీ హెల్త్ జాగ్రత్త, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. ఈ రోజుకి ఆవిడ ఫేస్ నాకు తెలియదు. గుప్తదానం అంటారు కదా, గత 5 సంవత్సరాలుగా ఆవిడ అలాగే చేస్తుంది. అలాంటి మమ్మల్ని జెన్యూన్గా నమ్మిన డోనర్స్ చాలా లిమిటెడ్ పీపుల్ మాకున్నారు. రూపాయి చేసి 10 రూపాయలు పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. అవును. సో అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? లిటరలీ మీరు అన్నారు కదా, కోపం, బాధ అనిపిస్తుంది. ఓకే. గుప్తదానం అంటే ఇది. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా హార్ట్ఫుల్గా చేస్తారు వాళ్ళు. అది చూసినప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఏమో భగవంతుడు ఒక దారి క్లోజ్ చేస్తే ఇంకొకటి చూపిస్తాడేమో, మన ప్రయత్నం మనం చేద్దాము అన్న వేలో మేము వెళ్ళిపోతాం తప్ప ఒక దాని దగ్గర కూర్చుని స్టిక్ ఆన్ అయిపోయి నేను ఏడ్చే రకాన్ని అయితే కాదు. ఒక దగ్గర కూర్చేసి అయ్యో అయిపోయింది, నన్ను వీళ్ళు చీట్ చేశారు, లేకపోతే వీళ్ళు నన్ను బాధ పెట్టారు, లేదా ఈరోజు నా డబ్బులు పోయినాయి, లేదా నేను ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యా, లేదా ఈ విషయంలో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏడ్చి కూర్చుని ఏడ్చే రకానే నేను అంతకన్నా కాదు. సో ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఎవరు? దెబ్బలు తగిలినాయి. అందరికీ కంకర రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పెడితే నా మీద బండరాళ్ళు బండి. సో ఆటోమేటిక్గా ఉలి దెబ్బలకి ఇనుము గట్టి పడుతుంది అన్నట్టు దెబ్బలు తగిలి 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 నేను స్ట్రాంగ్గా లేకపోతే నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వను అని చెప్పి నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్న ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క డైలాగ్ అలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఓకే. ఎప్పుడన్నా ఈ సోషల్ మీడియాలో మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా బాధపడడం జరిగిందంటే కామెంట్లను చూసి కానీ ఏదైనా ఉంటుంది బాధ? పర్టికులర్గా ఏదన్నా సిచ్యువేషన్ ఏమని చెప్పగలరా? బాధపడటం అంటే అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళని తప్పు పట్టను నేను, ఏమీ తెలియదు. సింపుల్గా
వీళ్ళకి సపోర్ట్ ఉంది కదా, లేకపోతే వీళ్ళకి ఇంత ఫండింగ్ వస్తుంది కదా, హస్బెండ్ వదిలేసేయచ్చు కదా, ఇట్లాంటివి ఒక కైండ్ ఆఫ్ బాధ అనిపిస్తుంది. ఐ మీన్ ఫస్ట్ కెమెరా ముందే నేను సారీ చెప్తున్నాను. నాలాగే ఇంకొక బర్న్ విక్టిమ్ ఉన్నారు మన సొసైటీలో, ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది వాళ్ళ జర్నీ చూసి. మీరే ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని. చిన్న వాళ్ళు. ఎస్ ఎస్. ఓకే. ఓకే. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లైక్ వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ నాకు. అంటే ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే మీడియాలో కనపడ్డా, ఇంకొకళ్ళు కూడా వచ్చారు, అందులో బ్యూటిఫుల్ కపుల్ అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తర్వాత నేను సొసైటీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే అంటే అడిగే విధానం ఉంటుంది కదా, మీరు మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మీరేనా అది అని పేరు కూడా అడగకుండా డైరెక్ట్గా మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, మీరు ఒక్కళ్ళే వచ్చారు, మీ హస్బెండ్ రాలేదా. లిటరలీ మా ఫాదర్ బాధపడిన సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. మా విలేజ్ కదా అది, ఎవరో ఇంటర్వ్యూ చూశారంట వాళ్ళది. చూసిన తర్వాత ఏమంటే మీ పాప ప్రెగ్నెంట్ అంట కదా అంటే, చిచి మా పాప ప్రెగ్నెంట్ ఏంటండి, మా ఫాదర్ అన్నారు. ఏమో మీకు తెలియకుండా పెళ్లి చేసుకుందేమో మీ పాప ప్రెగ్నెంట్ అంట, నేను మొన్ననే ఇంటర్వ్యూ చూశానండి, శ్రీమంతం కూడా చేశారు. ఓ, ఆ శ్రీమంతం జరిగింది మా ఛానల్లోనే. మా ఫాదర్ని డైరెక్ట్గా అడిగేసరికి మా ఫాదర్ ఎంత బాధపడి ఉంటారు. అస్సలు మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూసేటప్పుడు పేర్లు, అదే కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, కొంచెం వెనక ముందు చూసుకొని మీరు అడగండి. నిజంగా అంటే చూడంగానే అందరూ అంటే కొంచెం సిమిలర్గా ఉంటారు కానీ అందరూ పేర్లు అడగాలి కదా అసలు మీరెవరు ఏంటి అనేది. సో ఇది మాత్రం చాలా బాధగా ఉంటుంది నాన్నగారికి అయితే. మా ఫాదర్ లిటరలీ అసలు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మా ఆంటీని అడిగారు ఆ మాట. అది మా ఫాదర్ అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ విధానం, మీకు తెలియకుండా పెళ్లి చేసుకుందేమోనండి. అసలు ఎట్లా ఉంటుంది ఫాదర్కి ఆ సిచ్యువేషన్. అందులోనూ రోడ్డు మీద జనాల మధ్యలో అడిగారు మా ఫాదర్ని. జస్ట్ మీరు అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళని తప్పు పట్టట్లేదు, మీరు చూసేవాళ్ళు వెనక ముందు చూసి కామెంట్ చేయండి. అడిగేవాళ్ళు కూడా వెనక ముందు మీరు అడగొచ్చా, తనేనా మీ పాపేనా ఇట్లా కానీ చూసామండి. అది అది అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చదువుకున్నారో చదువుకోలేరో నాకు తెలియదు కానీ సో అక్కడ నేమ్స్ మెన్షన్ చేస్తాం, ఆ డిస్క్రిప్షన్లో నేమ్స్ ఉంటాయి, వాళ్ళ నేమ్స్ ఏంటి అంటే ఈ తిననేమ్ ఏంటి అనేది తెలుసుకోరన్న కొంచెం అవగాహన పెట్టుకోరని అడగాలి కదా నాన్నగారిని. లేదు, ఎదురుగుండా మన కళ్ళకి ఏం కనిపించిందా అదే నిజం. కొంతమంది సైకోలు ఉంటారు, ఏం చేస్తారంటే కావాలని అందిస్తారు వాంటెడ్లీ అంటే వాంటెడ్లీ అని. లక్కీలీ ఏంటంటే వాంటెడ్లీ అన్న వాళ్ళైతే ఎవరు లేరండి. ఓకే. బై గాడ్స్ గ్రేస్ వాంటెడ్లీ అన్న వాళ్ళైతే ఎవరు లేరు. వాళ్ళకి చూసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా వాళ్ళు చూసుకోలేక కాలింది కదా అన్న. ఏమైంది బ్రదర్? She's having issues actually. So we booked the doctor on afternoon. ఓకే. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. యా ప్లీజ్. సో మీరు పక్కా చెప్పాలి, ఎప్పుడు అనేది చెప్పాలి, ఏమనుకున్నారు అనేది చెప్పాలి, ఓకేనా? ష్యూర్. సో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు? నథింగ్. నేను న్యూట్రల్గానే ఉంటా. ఫస్ట్ థింగ్ సి, నేను బ్యూటీకి ఫస్ట్ థింగ్ నేను ఇంపార్టెన్స్ నేను స్టార్టింగ్ నుంచి నేను ఇవ్వను. ఓకే. మనిషి మనసుకి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. నీ బిహేవియర్కి, నువ్వు మనిషితో మాట్లాడే విధానానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను అద్దం ముందు నుంచుని మేబీ భగవంతుడు ఇచ్చింది 60 ఏళ్ళ తర్వాత అయినా మనకు ఆ బ్యూటీ ఉండదు. సో కాబట్టి నాకు పెద్ద ఏం అనిపించలేదు నాకు. కానీ ఏంటి చూడగానే కొంచెం భయపడ్డా నేను. ఓకే. అంటే సడన్గా ఆ ఫ్రెష్ బర్న్స్, ఆ వూండ్ అది చూసుకున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒకళ్ళ వల్ల జరగలేదు, నా అంతటి నేను చేసుకున్నాను, నేనెందుకు బాధపడాలి? ఇది కూడా భగవంతుడు ఇచ్చిందే నాకు. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్. సో నాకెప్పుడు దీని గురించి అపీరియన్స్ గురించి నాకేం బాధ అనిపించలేదు. అపీరియన్స్ ఇలా ఉంది కాబట్టే శివ గారి వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే పాతనిహారి అయితే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. ఎక్కడుండేదాన్నో ఎవరికేం తెలుసు. అసలు మీ పాజిటివ్ థింకింగ్ అసలు
ఏం మాటలు రావట్లే. సి ఇది పాజిటివ్ థింకింగ్ అని కాదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ లైఫ్ వాట్ యు ఆర్, అంతే. ఇంకో చిన్నది ఏంటంటే నాకు గ్రే హెయిర్ వస్తుంది. నేనేం చిన్నపిల్లని కదా, ఐఎమ్ 37. సో నాకు గ్రే హెయిర్ వస్తుంది అన్నప్పుడు అన్నారు, గ్రే హెయిర్ వస్తుందిగా కలర్ వేసుకోవచ్చు కదా అన్నారు. నేను ఎందుకు వేసుకోవాలి కలర్? అది నా ఇష్టం, అది నా ఇష్టం. అంటే మనుషులు ఎంత పర్టిక్యులర్గా ఉంటారు అంటే అది నీ ఇష్టం. నువ్వు కలర్ చూపి వేసుకోవడం, వైట్ హెయిర్ కవర్ చేసుకోవడం అది నీ ఇష్టం. నాకు అది ఇష్టం లేదు. మన మనసు సరిగ్గా ఉండదు, మన మాట సక్రమంగా ఉండదు, అది కరెక్ట్ చేసుకుందాం అని ఎవరు ఆలోచించరు. మన ఒంటి మీద ఏదైనా డిఫాల్ట్ ఉందా, ఏదైనా మచ్చ ఉందా, లేకపోతే మనం ఎంత చీర కట్టుకున్నాము, ఎన్ని నగలు పెట్టుకున్నాము, లేదా ఎన్ని బ్రాండెడ్ వేసుకున్నా, ఈ వీటి గురించి కాన్సన్ట్రేట్ చేసే బదులు మన నాలికని అన్ని రకాలుగా కంట్రోల్లో పెట్టుకుంటే అందము ఉంటుంది, చందము ఉంటుంది, డబ్బు ఉంటుంది, సొసైటీలో మీకు నేమో ఉంటుంది. సో అంటే మీ బిఎస్ఎంఎస్ని ట్రస్ట్ని సో ఎంతవరకు తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు? ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదు, అంటే హెల్ప్ చేద్దాము అనుకున్నాను. మనం తవ్వే కొద్దీ వస్తున్నట్లు ఫైనల్గా నేను డిసైడ్ అయింది ఏంటంటే గత 2 yearsగా ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రెష్ బర్న్స్. ఓకే. వాళ్ళకి కార్పొరేట్ ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వాలి అన్న టార్గెట్తో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎక్స్క్లూజివ్లీ మన తెలుగు స్టేట్స్లోనే నేను స్టార్ట్ చేస్తాను, అది కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాదు, గ్లోబల్ నుంచి కూడా ఏ బర్న్ విక్టమ్ వచ్చినా వాళ్ళు ఎంత బాధతో వస్తారో దానికి 10 times ఎక్స్ట్రా హ్యాపీనెస్తో బయటికి వెళ్ళాలి, కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అది టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాము. హోప్ ఫర్ ద బెస్ట్. అది కార్పొరేట్స్ ఎవరైనా వచ్చి మాకు సపోర్ట్ చేయగలిగితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము స్టార్ట్ చేస్తాం అది. ఓకే. సో అంటే వర్క్ కంప్లీట్ అవ్వడానికి వస్తుందా అంటే ఎవరన్నా అప్రోచ్ అసలు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదండి. ఓకే. అది ఏం లేదు బాబు, నాకేం ఫండ్స్ కూడా రాలేదండి బాబు దాని గురించి. కానీ ఏంటంటే అది నా డ్రీమ్, అలా స్టార్ట్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్కి ఏదైతే వర్క్ చేస్తున్నామో పోస్ట్ బర్న్ డిఫార్మిటీ ఫామ్ అవ్వకూడదు అంటే ఫ్రెష్ బర్న్స్ అప్పుడే మనం ప్రాపర్ కేర్ ఇవ్వాలి. ఆ కేర్ ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలాంటి ట్రీట్మెంట్, అంత కార్పొరేట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ ప్రతి పేదవాళ్ళకి కూడా వెళ్ళాలి, ప్రతి బర్న్ విక్టమ్కి వెళ్ళాలి. సో అది ఒక పీడకల. దాని నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ మీరు సాధారణంగా లీడ్ చేసేలాగా లీడ్ చేసే బాధ్యత యాజ్ ఏ బర్న్ విక్టిమ్గా నేను తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీకు 37 years. ఎస్. సో అంటే మళ్ళీ పెళ్ళి కానీ ఏదైనా రిలేషన్ కానీ ఏమైనా ప్రపోజల్స్ లేదండి, కానీ? ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ అ డీప్ రిలేషన్షిప్ విత్ ద బిఎస్ఎంఎస్ ట్రస్ట్. ఓకే. దట్స్ ఇనఫ్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ, ప్రపోజ్ చేయడం, పెళ్ళి చేసుకుందాం అది? నథింగ్. ఓకే. సి నన్ను చూసి ఎవడు చేసుకుంటాడండి, ఒక వాడు చెప్పండి. సో మీరు ఇంతకుముందు కన్నారు అంటే శరీరాన్ని చూసి కాదు, సో మనసును చూసి నేను మాట్లాడాలి అని చెప్పేసి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. మీరు అట్లాగే ఉంటా అని చెప్పేసి మీరు నేను అలాగే ఉంటాను. ఎదుటి వాళ్ళ నేను అది ఎక్స్పెక్టేషన్ నాకు లేదు కదా. సో ఒకవేళ అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే చెప్పలేను. ఓకే. వస్తే డెఫినెట్గా మ్యారేజ్, చెప్పలేను కదా, డెఫినెట్గా మ్యారేజ్ చేసుకుంటా వస్తే మాత్రం. ఓకే. కానీ ఆ ఎక్స్పెక్టేషన్తో నేను బతకను. సో అంటే ఎప్పుడైనా ఒంటరిని అయ్యాను అని చెప్పేసి ఏమన్నా బాధ కానీ? లేదు, ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఒక్కదాన్నే చేసుకోవాలి. మమ్మీ వాళ్ళేమో అక్కడెక్కడో ఉంటారు, ఒకవేళ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా కనీసం 7-8 hours టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందుకు మీకు జరిగింది అది మార్నింగ్ నుంచి 5th time అని చెప్పడం జరిగింది ఇంతకుముందుకు మీరు. అవును. సో 5 times అయింది. ఏదన్నా క్రిటికల్గా ఇంకేదన్నా జరుగుతాయి ఎవరు లేనప్పుడు? ఏమో భగవంతుడు నాకు ఇట్లా పెట్టాడేమో తెలియదు, కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి. ఒకసారి నాకు సివియర్ కార్డియా ప్రాబ్లం వచ్చింది యాక్చువల్లీ. ఓకే. ఆ రోజే మా బ్రదర్ వచ్చాడు మా ఇంటికి. సో తమ్ముడు ఇదే ప్లేస్లో కూర్చున్నాను, తమ్ముడు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. సడన్గా నాకు అది క్రామ్స్ వచ్చినాయి, హార్ట్ క్రామ్స్. చాలా సివియర్ అయిపోయింది, అసలు హార్ట్ అటాక్ ఏమో అనుకున్నాను. అసలు కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ అడ్మిషన్ అయింది. బట్ లక్కీలీ ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు ఇప్పుడు అవ్వలేదు అది. ఓకే. ఇప్పుడు నవారు ఉన్నాడు కాబట్టి హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ లైక్ ఏ ఓన్ బ్రదర్.
యా. సో మీ బ్రదర్కి మీకు ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది? ఎప్పుడైనా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు భయపడ్డం కానీ మాట్లాడకపోవడం కానీ జరిగిందా? అసలు అది కల్లో కూడా అసలు ఎక్స్పెక్టేషన్ కూడా దగ్గరికి రాదు అసలు అది. ఓకే. అది వాడు వీఆర్ లైక్ ఎ టామ్ అండ్ జెరీ. మాకు ఏజ్ గ్యాప్ ఆల్మోస్ట్ 18 years ఉంది. ఇప్పటికీ మేమిద్దరం కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. వాడు వచ్చాయంటే నా ఒళ్ళోనే పడుకుంటాడు. వాడు ఇప్పుడు బీటెక్ 3rd year అయినా సరే హీఈస్ లైక్ ఎ స్మాల్ బేబీ ఫర్ మీ. నేను వాడికి బేబీని. ఓకే. సో అమ్మ నాన్న గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి పెయిన్ ఉంటుంది బేసికల్గా. అంటే ప్రొఫెషనల్ వైజ్ దే ఆర్ హ్యాపీ. కమింగ్ టు పేరెంటింగ్ అంటే సో వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు అంతే. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే నా కూతురు హ్యాపీగా ఉండాలి ప్రొఫెషనల్లీ అండ్ పర్సనలీ అన్న థాట్లో ఉంటారు. బట్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఏదైనా చేశాము అంటే మాత్రం ఏదైనా ఈ వర్క్ చేస్తున్నాను అంటే నాకన్నా మా ఫాదర్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? రీసెంట్గా మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాము. ఓకే. సో మా ఫాదర్కి క్లాస్ట్రోఫోబియా ఉంది. ఆయన త్వరగా ట్రావెల్ చేయలేరు బయటికి. సో అంటే ఇట్స్ ఇన్ ఏ పీక్ లెవెల్ అనమాట. క్లోజ్డ్ ఏరియాస్లో ఉండలేరు, సఫకేషన్ వచ్చేస్తుంది. సో బట్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు. సో నేను అనిపించింది సరే ఎట్లాగో ట్రావెల్ చేస్తున్నాగా ఒక్కసారి డాడీ అవుటింగ్కి తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టు సరదాగా వెళ్దాం కదా అని చెప్పి ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళాను. అక్కడ వాతావరణం అవన్నీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే డాటర్కి ఇంతకన్నా కావాల్సిందే ఉంది. సో ఫైనల్గా సొసైటీకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సొసైటీకి చెప్పే స్టేజ్లో నేను లేను చెప్పాలి అంటే. ఓకే. ఎందుకంటే దే నోస్ ఎవ్రీథింగ్. బట్ ఒక సోషల్ యాక్టివిస్ట్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. మమ్మల్ని ఒక సాధారణ మనుషులుగా ట్రీట్ చేయండి. మీ ఇంట్లో ఏదైనా బర్న్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా అయినప్పుడు సో దయచేసి మీరు ఇంట్లో సొంత ప్రయత్నాలు చేయకండి. రీసెంట్గా మాకు తెలిసింది ఒక వ్యాక్స్ పడింది ఒక బ్యూటీ పార్లర్లో. బై మిస్టేక్ వ్యాక్స్ చేస్తున్న టైంలో అది స్పిల్ అయ్యి చేతి మీద పడిపోయింది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ దగ్గర కన్నా మా దగ్గరే ఎక్కువ లైక్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి, చల్లదనంగా ఉంటుందని చెప్పి ఏదో క్రీమ్ అప్లై చేశారు. అది మొత్తం అంతా స్కిన్ అంతా ఊడిపోయి చాలా హ్యూజ్ బర్న్స్ అయిపోయింది. పాపం వాళ్ళు నేను అంటలేదు, బట్ అదేంటంటే మనకి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవటం వల్ల అనమాట. సో అలాంటి మూలన వాళ్ళు కొంచెం ఎక్కువ సఫర్ అవుతారు. వెంటనే ప్లాస్టిక్ సర్జన్ అప్రోచ్ అవ్వండి. లేదా మీకు దగ్గరలో ప్లాస్టిక్ సర్జన్ లేకపోతే ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ దే విల్ గివ్ యూ సమ్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కంట్రోల్ అయ్యే టైంలో నెక్స్ట్ మీరు వెళ్ళి ప్లాస్టిక్ సర్జన్ అప్రోచ్ అవ్వండి. ఒకవేళ కార్పొరేట్లో చేయించుకునే మీకు స్తోమత లేకపోతే మనకి ఉస్మానియా, గాంధీ లాంటి అద్భుతమైన ప్లాస్టిక్ సర్జరీ యూనిట్స్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. వండర్ఫుల్ ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ చేయించుకోండి. సో అట్లాగే మీకు కాలిన తర్వాత ఏదైతే డిఫార్మిటీ ఏదైతే ఫామ్ అవుతుందో మెయిన్లీ వాళ్ళు సొసైటీలో లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు షాపింగ్కి వెళ్ళాలి, వంట చేసుకోవాలి, చదువుకోవాలి. లేదా చిన్న చిన్న పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఏదైతే మనం రోడ్డు మీద మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తామో ఇది కూడా అలాంటి ప్రాబ్లమే అనుకోండి. వాళ్ళని సాధారణ మనుషులుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయండి. సో దాని తర్వాత ఆటోమేటిక్గా సొసైటీలో మార్పు వస్తుంది. మేము హ్యాపీగా ఉంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఓకే. అంటే నాకు కూడా ఇప్పటివరకు తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ ఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంది, ఎక్స్క్లూజివ్గా. నాకు తెలిసి అది చాలా మందికి తెలియదు అనుకుంటా. ఓకే. అసలు ఇంకొకటి ఏంటంటే మీరు ప్లాస్టిక్ సర్జన్స్ని ఇంటర్వ్యూ చేశారు. అవును. వాళ్ళందరి కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు? సో అక్కడ నుంచే కదా ప్రతి ఒక్క ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయ్యేది బర్న్స్ యూనిట్ నుంచే. ఓకే. సో ట్రామా కేసెస్ చేసుకుంటారు, బర్న్స్ చేసుకుంటారు, యాక్సిడెంటల్ చేస్తారు, తర్వాత కాస్మెటిక్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయ్యేదే తీసుకెళ్ళి బర్న్స్ యూనిట్లో పడేస్తారు పాపం. వాళ్ళందరితో డీల్ చేసుకుని డిఫరెంట్ సైకలాజికల్ థింగ్స్ అన్నీ డీల్ చేసుకుని అలా స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి. మన ఉస్మానియాలో, గాంధీలో బంగారు వంటి యూనిట్స్ ఉన్నాయి, ఓకే, స్కిన్ బ్యాంక్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి మనకి. కానీ అవేర్నెస్ లేదు. అది అంటే లైక్ మీరు అడిగినట్టు మా దగ్గరికి మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు క్వశ్చన్, మరి ఇన్ని ఫ్రీగా ఉండి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు బర్న్స్కి అని. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళలో డాక్టర్నే చూస్తారు. నన్ను ఒక విక్టిమ్గా ట్రీట్ చేస్తారు ఫస్ట్, తర్వాత మాలాంటి బాధ తెలిసిన మనిషి కింద వాళ్ళ సొంత మనిషిగా ట్రీట్ చేస్తారు. కాబట్టి నేను ఇన్ని కేసెస్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు ఈ హ్యాండ్ కాలిందా మీకు?
యా ఇటు సైడ్ అంటే మీరు టాటో ఉంది యా కదా యా అది. ఇదంతా కాలింది యాక్చువల్లీ. దాని తర్వాత నాకు స్కిన్ వచ్చేసింది, నార్మల్ స్కిన్. ఓకే. సో అసలు ఎక్కడా కూడా ఒక ఆవాల గింజంత గాలి కూడా లేదు, కంప్లీట్గా బర్న్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం స్పర్శ తక్కువ ఉంటుంది మీ అందరికన్నా, కొంచెం స్పర్శ తక్కువ అంతే, ఓకే. అంతకన్నా ఇంకేం. అంటే నార్మల్ కాలిన ప్లేస్లలో స్పర్శ ఉంటుందా? కొంచెం అన్నీ నార్మల్గానే ఉంటుంది. ఐఎమ్ లైక్ ఎ నార్మల్ పర్సన్, కానీ ఏంటంటే ఆ టచ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఓకే. అంతే తప్ప సో ఇక్కడ టాటూలో ఏముంది, ఈ హ్యాండ్లో ఏముంది టాటూ? ప్రేమతో లక్ష్మి. ఓకే, ప్రేమతో లక్ష్మి. ఓహో, లక్ష్మి గారు. ఓకే. దిస్ ఇస్ పవన్ కళ్యాణ్. ఓకే. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ టాటూస్, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ 7 tattoos ఆన్ మై బాడీ. ఓకే. యా. సో అంటే ఇప్పుడు 28 సర్జరీస్ చేయడం జరిగింది. ఇంకా ఎన్ని ఉన్నాయి మీకు? నా ఓపిక ఉంటే మా డాక్టర్స్ ఎంతైనా చేసేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే నిహారిని పాత రూపుకి తీసుకురావాలి అంటారు. ఓకే. నేను అంటాను, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఫేస్, దీన్ని మాత్రం టచ్ చేయొద్దు అని చెప్తాను నేను. ఓకే. నాకు ఎటువంటి కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకొని నా మొహాన్ని మళ్ళీ అందంగా మార్చుకోవాలన్నది నాకు లేదు. మై స్కార్స్ ఆర్ మై ఐడెంటిటీ, మై స్కార్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. దాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో అంటే మీరు మాట్లాడుతున్న దానికి, మీరు చేస్తున్న దానికి హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఒక మంచి పర్సన్ని నేను ఇంటర్వ్యూ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు.